మంచు కుటుంబంలో హైడ్రామా. మనోజ్పై మోహన్ బాబు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్. నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరిన మనోజ్. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదంటున్న పోలీసులు. తనపై దాడి జరిగిందంటూ మనోజ్ డయల్ 100కు కాల్ చేసినట్లు వెల్లడి. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో ఆదివారం హైడ్రామా నడిచింది. చిన్న కుమారుడు మనోజ్పై మోహన్ బాబు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఉదయం డయల్ 100కు కాల్ చేసిన మనోజ్ తనపై దాడి జరిగిందని చెప్పడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మనోజ్ నడవలేని స్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో అసలు ఏం జరిగిందనే ఉత్కంఠ నెలకొంది. మనోజ్కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మెడికో లీగల్ కేసుగా పరిగణిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మాత్రం ఈ అంశంపై తమకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, డయల్ 100కు కాల్ చేసిన మనోజ్ తనపై దాడి జరిగిందని మాత్రం చెప్పారని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హోరెత్తిన సోషల్ మీడియా. పాడిసారి పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లిలో ఉన్న ఇంట్లో తమతో పాటు తమ భార్యపై దాడి జరిగిందంటూ మనోజ్ పంపినట్లుగా ఉన్న ఓ సందేశం ఆదివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు జల్పల్లిలోని ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మోహన్ బాబు, మనోజ్ తదితరులు తమ ఇంటి విషయమని, కుటుంబ వివాదమని చెప్పారని, దాంతో వెనుతిరిగినట్లు సమాచారం. కొద్దిసేపటికే మోహన్ బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థలని పరిరక్షించే వినయ్ దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఒక ప్రకటన బయటకు వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, అలాంటిదేమీ జరగలేదని మంచు కుటుంబం పేరుతో మరో ప్రకటన వచ్చింది. దీంతో మనోజ్పై దాడి ఊహాజనితం అయి ఉండొచ్చని అంతా భావించారు. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే మనోజ్ తన భార్యతో కలిసి నడవలేని స్థితిలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వచ్చి చేరారు. భార్య సహాయకుడి సహకారంతో మనోజ్ కుంటుతూ లోపలికి వెళ్లడంతో ఏదో జరిగిందనేది మాత్రం స్పష్టమయ్యింది. భూమా, మౌనిక మాత్రం సాధారణంగానే కనిపించారు. మనోజ్ కాలికి గాయమైందని, మెడపై కూడా స్వల్ప గాయమైనట్లు గుర్తించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి కొందరు సినీ, రాజకీయ పెద్దలు మంచు కుటుంబ సమస్యలను చక్కదిద్దే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ పరిణామాలపై ఎవరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.